ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పొట్టగూటి కోసం లైటింగ్ సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటూ గడుపుతున్న ఒక యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడు. తాను లైటింగ్ సౌండ్ సిస్టమ్ పెట్టుకున్న సమయంలో పక్కనున్న కొబ్బరి చెట్టు తన మీద పడిపోవడంతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని ఈలపకుర్రు గ్రామానికి చెందిన కాండ్రేకుల పవన్ కుమార్. పూర్తిగా కూడా అతనిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా పడడంతో అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అనంతరం పాలకొల్లు, భీమవరం పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆయన తిప్పిన పరిస్థితి. కానీ అతను తన కుమారుడు బ్రతకడు అని వైద్యులు చెప్పడంతో వారు చాలా దుఃఖానికి లోనైన పరిస్థితి. అయినప్పటికీ కూడా తన కుమారుడు తమ వద్ద లేకపోయినా తన యొక్క అవయవాలు దానం చేయాలని అయితే నిర్ణయించుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా వారి స్వగ్రామమైన ఇలపగురు సమీపంలోని కాండ్రేకుల వారి పాలెం వద్ద ఉన్నాము. పూర్తిగా కూడా దుఃఖంలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం తన తండ్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒకసారి ఏం జరిగింది అసలు, ఏ రోజు ఇదంతా జరిగింది? 1వ తారీఖుని జరిగిందండి. 9:30, 8 గంటల మధ్యలో జరిగిందండి ఇదంతా. 8:30 ఫోన్ చేసి నాకు అక్కడ గుడికాడలు ఫోన్. ఈ అబ్బాయి ఏం చేస్తుండ్రు? అక్కడ బాక్స్లు వేసాడండి, డీజే సెట్ వేసాడండి, భజన జరుగుతుందండి. బాక్స్లు వేసాడండి గుడి దగ్గర బాక్స్లు ఎత్తే ఇలాగ 9:30 కల్లా నాకు ఫోన్ చేశారండి గుడికాడోళ్ళు. ఏమనంటే ఇలాగ చెట్టు పడిపోయిందిరా మీ ఊడి మీద మా ఊడి మీద అని, మీరు ఒకసారి అక్కడ ఉన్న గమ్మున రావాలంటే మేము పరిగెత్తుకుని వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన దాకా ఉండి అప్పుడు మేము వెళ్ళినప్పటికి చెట్టు కింద నుంచి లాగిండి కుర్రోడిని. ఆ కుర్రోడికి లైట్గా గీసుకుంది కుర్రోడికి. వీడికైతే ఇలా నెత్తి మీద పడిపోయింది, వెనకాలేమో పెద్ద బెజ్జం పడిపోయింది. పడిపోయినప్పటికి అలా మేము వెళ్ళినట్టుగా కారు ఎక్కిచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ కోసం ఇండియన్ చేస్తా కానీ ఏదో ఇది ఉంటుంది కదా, అది చేస్తా కానీ ఆఫ్ చేశారు. మేము వెళ్ళిదా మేము గబగబా వెళ్ళండి చూసుకుని మా మిస్సెస్ని వాళ్ళని తీసుకెళ్ళి మా వదినల్ని మా అన్నయ్యలు మేము అందరం వెనకాల బళ్ళు వేసుకుని జనతా హాస్పిటల్కి వెళ్ళాం. జనతా హాస్పిటల్కి వెళ్తే అతను స్కానింగ్లు ఇవన్నీ చేసాడు. చేసిన తర్వాత పెద్ద దెబ్బ ఏం తగలలేదండి, లైట్గా దెబ్బ కొంచెమే తగిలింది. ఒక 5 ml గడ్డ కట్టింది, వెనకాల కుట్లు వేస్తా ఉండే, మేము చేసేస్తా ఉండే అన్న. సరే మీరు వెనకాల బెజ్జం పడింది అంటే ఈ కాలర్ బోన్ కూడా ఇరిగిపోయింది. ఇలా పడి ఈ కాలర్ బోన్ ఇరిగిపోయింది మొత్తం. ఈ చెయ్యి ఇంకా పని చేయట్లేనప్పటికి ఇవన్నీ ఇరిగిపోయినాయి కదండి, మీరు చేసేస్తాను అంటున్నారు. మరి ఇదేమో కాలర్ బోన్ ఇరిగిపోయింది, బ్లడ్ లాట్ కట్టింది అంటున్నారు కదండి అంటే అతను మళ్ళీ ఏమన్నాడో, సర్లేండి అయితే మీరు వరంగారు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, అక్కడ ఎక్విప్మెంట్ అంతా భీమవరం వరంగారు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంటుంది అని మేము మళ్ళీ ఇక్కడి నుంచి అంబులెన్స్ పురమాయించి పాలకొల్లు నుంచి 11:10కి అక్కడికి వెళ్ళిపోయాం. 10 నిమిషాలు అంబులెన్స్ తీసిపోయాడు. అక్కడికి 11 గంటలుగా 10 నిమిషాలు అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు కూడా వెంటనే రిసీవ్ అయ్యి ఎమర్జెన్సీ రూమ్ అందులోకి తీసుకెళ్ళండి, స్కానింగ్లు అవన్నీ తీసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఏం లేదమ్మా 5 ml బ్లడ్ ప్లాట్ ఎట్టింది బ్రెయిన్లోను, మనం ఆపరేషన్ చేసేస్తే సరిపోద్ది అన్నారండి వాళ్ళు. సరే అండి అయితే ఆపరేషన్కి అన్నీ చేద్దాం, 2 రోజులు ఆపరేషన్లో పెట్టాలన్నారు. పెట్టిన తర్వాత 2 రోజులు చూసారంటే 2 రోజులు 3వ తారీఖు నైటు 8:30, 9ంటికి తేడా వచ్చేసింది. మొత్తం అంతా గురకొచ్చేసి తీసిపోండి అంటే తీసిపోండి అని మన వాళ్ళు ఆడవాడు చేసారండి. వాళ్ళు అదేంటంటే మీరేమో 2 రోజుల తర్వాత అబ్జర్వేషన్లో పెట్టి ఇప్పుడు తీసిపోమంటారు మీరు ఏంటండి అది అని కొద్దిగా గట్టిగా ర్యాష్గా మాట్లాడు. మా వాళ్ళు మేమందరం ర్యాష్గా మాట్లాడు. అదిగా అమ్మ ముందే చెప్పాం కదా, ఇలాంటిది తలకు తగిలేసింది, గట్టిగా తగిలేసింది, పాలకొల్లుడు ఎలా చెప్పండి నీకు స్కాన్ చేసి, మేము ఇది మా స్కాన్ మాకు ఎకరం గట్టిగా తగిలేసింది అని చెప్పాం కదా, 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలన్నాం కదా, ఇప్పుడు ఆపరేషన్ చేసేయాలి అది ఇదని కౌన్సిలింగ్ ఇచ్చి మొత్తం మీద ఆపరేషన్ చేశారండి. 3వ తారీఖు 8:30 ఆ టైంలో ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు గృహలోకి రాలేదు, ఐసీలోనే ఉన్నాడు. డాక్టర్ గారు అడుగుతుంది ఒక్కరోజు అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఏమి అవ్వలేదు, బాగానే ఉంది, ఏమి అవ్వట్లేదు, వస్తాడు అని చెప్తున్నాడు. పాలు వేస్తున్నారు, పొద్దుటిపూట పాలు, తర్వాత ఏమో జావ వేస్తున్నారు, తర్వాత ఏమో బార్ నీళ్ళు అంటున్నారు, తర్వాత మళ్ళీ పాలు వేస్తున్నారు. 3 పూటల మన 3 రకాలు వేస్తున్నారు. సరే అవన్నీ అలా ఉన్నాయి కదండి, ఏంటి పని అవ్వట్లేదు అని మా గురుగారు ఒక ఆయన రంగారావు గారు ఉన్నారు నర్సాపురం, ఆయన భీమవరం పట్టాభిరామి ఉన్నారు మా కాంట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్. వాళ్ళిద్దరూ వచ్చిండి. ఇంకొక కిరణ్ న్యూరాలజీ అని ఉంది భీమవరం, ఆ హాస్పిటల్ కాడికి వచ్చి ఆ డాక్టర్ గారికి మాట్లాడిచ్చారు. ఏంటంటే మా ఊడు ఏంటి అలా అదిగో అంటున్నాడు ఇదిగో అంటున్నాడు ఏమీ ప్రయోజనం లేదండి అంటే ఈ డాక్టర్ గారు కిరణ్ అన్న డాక్టర్ గారు రామాయణీల్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు మా ఊడికి బ్రెయిన్ ఆపరేషన్ చేసే డాక్టర్ గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన డాక్టర్ గారు ఏమన్నారంటే ఈ డాక్టర్ గారితో, ఏమంటే మొత్తం అంతా తల నుజ్జు అయిపోయింది, చిన్న మెదడేమో సిదిగిపోయిందండి, ప్రయోజనం ఏం కనిపించట్లేదండి అసలు
మేము కూడా ఇలా డిశ్చార్జ్ చేసేద్దాం అనుకుంటున్నాము అని అతను డాక్టర్ గారు నికరం చెప్పాడంటండి. అతను నికరం చెప్పిన దాకుండి మాకు మళ్ళీ మా గురువు వాళ్ళ అక్కడికి వచ్చి మళ్ళీ బోరమ్మ గారు హాస్పిటల్కి వచ్చి ఇలాగ మీరు రాజమండ్రి తీసుకెళ్తాను అంటున్నారు కదా, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, ప్రయోజనం లేదా అన్నారు. మా అన్నయ్యలు అందరినీ క్యాకేసి వాళ్ళు చెప్పారు మా గురువును పట్టభిరామి. వెళ్ళి మేము వాళ్ళని అందరినీ తీసుకునండి. అప్పుడు ఏం చేసామంటే అక్కడ ఆ కిరణ్ గారు అనే హాస్పిటల్కి మేము అందరం మళ్ళీ వెళ్ళండి. ఇక్కడ అంబులెన్స్ అన్నీ మాట్లాడుకుని ఇక్కడికి ఎక్కించి లోపల మళ్ళీ వెళ్తే కిరణ్ గారు అన్న మీరు ఎక్కడికి తీసుకెళ్ళదు, 1 గంట నా హాస్పిటల్కి తీసుకురండి, నేను చెప్తాను, అలా ఏం జరిగిందో కూడా నేను చెప్పేస్తానమ్మా, తీసుకురండి, బాడీని పేషెంట్ చూస్తే చెప్తాను నేను అని కిరణ్ గారు అన్నారు. సరేలేండి అని మేము ఏం చేసామంటే ఇంకా రాజమండ్రి వెళ్ళకుండానే వీళ్ళందరూ మరి ఆ డాక్టర్ గారు ఇలా వచ్చారు, పెద్దలు వచ్చారు కదా, భీమవరం పెద్దలు వచ్చారు కదండి, వాళ్ళ మాటిని కిరణ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళిన దాకుండా 1 గంట నా హాస్పిటల్లో పెట్టండి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కన్నా 12:30, 1 గంట అయింది. 1 గంట ఎన్ని అవుతాయి డాక్టర్ గారు లోనకే ఐసీకి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత ఒక కళ్ళుకి లేజర్ లైట్ వేయడండి ఇలా ఎడదీసి. మీరు నమ్మట్లేదు కదంటే ఇంకో మీరే రండి, మీ ఎదురుగా నేను చెప్తాను అన్నీ అని మా ఊళ్ళో అందరినీ పెద్దలు లోపలికి తీసుకెళ్ళండి. కళ్ళు ఇలా ఎడదీసి లైట్ వేసాడు. లైట్ వేసిన దాకుండా అలా కొంచెం అయినానంటే కొంచెం మూవ్ అవ్వాలంట. ఒకవేళ కోమలో ఉన్నా కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు, ఏమో 2 కళ్ళులో కూడా అలాగే మూవ్ అవ్వట్లేదు. అప్పుడు ఇదిగో నమ్మ ఇలాగ ఉంది పొజిషను, మీరేమో ఇలాగ అంటున్నారు, సరే ఇంకోటి ఉంది, టెస్ట్ ఉంది, మీరు పని చేయండి, మళ్ళీ ఎంఆర్ఓ స్కానింగ్ చేయించిరండి అని మళ్ళీ ఎంఆర్ఓ స్కానింగ్ పంపించాను. ఎంఆర్ఓ స్కానింగ్ పంపించిన తర్వాత మేము తీసుకెళ్ళి తీయించిన దాకుండి ఆ రిపోర్ట్ వచ్చింది. ఫిలిం వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇదిగమ్మా మొత్తం ఇవన్నీ రెడ్ వచ్చేసినాయి, తల అంతా రెడ్ ఉండకూడదు, పైన ఉన్నాయన్నీ కరెక్ట్గా ఉండాలి, కింద ఉన్నాయన్నీ రెడ్ అమ్మాయి అన్నీ పాడైపోయింది, మొత్తం ఇది సిదిగిపోయింది పైనుంచి, మీరు ఏదో అనుకున్నారు. అప్పుడు 3వ తారీఖున కూడా రిపోర్ట్లు ఆయన దగ్గరికి వెళ్ళామండి, కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. 2వ తారీఖున జాయిన్ చేసిన 2వ తారీఖుని ఆయన దగ్గరికి వెళ్ళామండి నైట్. అంటే సలహా ఏదైనా చెప్తారని ఆ పట్టభిరామయ్య గారికి ఫోన్ చేసిండే, అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళండి నేను చెప్తాను. అప్పుడు కూడా మాట్లాడితే అప్పుడు కూడా ఇదే అన్నాడు, లేదమ్మా తలకి మొత్తం తగిలేసింది, మీకు ఎక్కడ తీసుకెళ్ళినా డబ్బులు తినేస్తారో, ప్రయోజనం లేదు అసలు అని అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత అంబులెన్స్ పురమాయించి చేసుకుంటూ రాజమండ్రి వెళ్దాం, ఇంకా ఆడవాళ్ళు అటు మాట అంటారు కదండి. ఇంకా మా అత్తగారు వీళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోదాం అని వీళ్ళు వచ్చినప్పటికంటే అప్పుడు కిరణ్ గారి దగ్గరికి వచ్చి ఇలా చేసి ఆయన చూశాడు. అప్పుడు స్కానింగ్ వచ్చిన తర్వాత మనకు పిలిచి చూపించాడు. ఇంకా మీరు తీసిపోండి అమ్మ ఇంటికి, ఇక్కడ అవసరం లేదు, ఎన్ని మందులు వాడినా వేస్ట్, తీసిపోండి అమ్మ. అదేంటంటే మేము తీసుకెళ్ళి ఇప్పుడు బతుకున్నామని తీసుకెళ్ళి ఎక్కడ ఎట్టుకోము అది ఇది అనేది, ఓ పని చేయండి, మా మీద ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా మాకు 2 రోజులు అవకాశం ఇవ్వండి హాస్పిటల్లోను, ఏమన్నా ఉంటే ఉంటుందా, లేదంటే మేము ఇంకా తీసుకెళ్ళిపోతామండి, పోనీ మీరు ఎప్పుడు 2 రోజులు ఇట్టాం కదండి. అప్పుడు డాక్టర్ గారు అన్నారా, 2 రోజులు కన్న తండ్రి తల్లి మీ బాధ్యతలాగా నేను పెట్టుకుంటున్నాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటానని వెంటిలేటర్ మీద ఎక్కించి జాయిన్ చేసుకుని 2 రోజులు మందులు వాడారు. ఇంకా 2 రోజులు వాడిన తర్వాత ఎక్కడ ప్రయోజనం ఏం కనపడతలేదు. ఇంకా ఈ శివ్ అమ్మట ఇలా రసి కారిపోతుండే, ఈ శివ్ ఆ శివ్ అమ్మట, మళ్ళానేమో ఈ ఆపరేషన్ చేశారు కదా బ్రెయిన్, ఈ కుట్లు ఇడిపోయింది వెనకాల, ఈ బ్రెయిన్ అమ్మట ఇలాగా రసి కారిపోయింది. ఇంకా మాకు కూడా చాలానే భయాందోళనగా పట్టుకుందండి. అప్పుడు పట్టుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ గారు అన్నారా, మీరు తీసుకెళ్ళిపోండి అమ్మ, రేపు పొద్దురు తీసిపోండి, 1 డే పెట్టేవాడిని, ఇంకొక రోజు ఉందండి మనకు టైం, మీరు ఇవాళ తీసుకెళ్ళి మధ్యాహ్నం నుంచి అంటే ఇంకొక రోజు ఉంది కదండి మాకు, ఇంకో రోజు పొద్దురు పురమాయించుకుంటామని మేము పాలకుల్లో తెలిసిన డాక్టర్ గారు ఉంటేనే అవన్నీ పురమాయించుకున్నాం. వెంటిలేటర్ బాక్సు అవన్నీ మేము పురమాయించుకునండి. మా వాళ్ళు కొంతమంది మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇల్లు ఖాళీ చేసేయండి, ఒక గది అవన్నీ పెట్టుకుంటాక రెడీగా చేయండి అని మేము వచ్చేసాం. వాళ్ళు వచ్చేసారని మేము అక్కడ ఉండిపోయాం. సరే ఇలాగ డాక్టర్ గారు మళ్ళీ మెడిసిన్ రాస్తామండి, ఎక్కించాలి కదండి, మరి సిలిండర్ అన్నీ ఎక్కిస్తున్నారు, అవన్నీ ఎక్కించిన దాకుండా అలాగే చూస్తున్నాం, ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా డాక్టర్ గారు ఏమన్నారంటే మళ్ళాడు అయిపోయిందండి, ఆ రోజు అయిపోయింది, గడిచిపోయింది, మళ్ళాడు పొద్దుటే ఇంకా తీసుకెళ్ళిపోండి మీరు అంటే నేను అన్నాను, ఇంకా మా వాళ్ళని కూడా వచ్చేయమన్నానండి, మా అన్నయ్యలు కూడా వచ్చేయమన్నాను, మా వదిలిని మొత్తం వచ్చేస్తున్నారండి, మేము ఇంకా అంబులెన్స్ పురమాయించుకుని వెళ్ళిపోతున్నాం. ఇలాగా ఈ మధ్యలోనూ ఏదో మాట అనుకునే లోపల ఇంకా పని చేయదు అనుకున్నా, మా మిస్సెస్ నేను మాట కలుపుకుని మాట ఆడుకుని ఇలా ఉంది, మరి ఏం చేద్దాం, ఇలాగ తీసుకెళ్ళిపోదాం. మీ అబ్బాయి చూస్తే 19 సంవత్సరాలు, కరెక్ట్గా చేతికి వచ్చిన కుమారుడు, అంటే తను చనిపోయినప్పటికీ కూడా అవయవ దానం చేయాలంటే చాలామంది ఆలోచిస్తారు, మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? అంటే మాకు ఎందుకు వచ్చిందంటే ఆలోచన, గతంలో ఒక అతను మా ఊళ్ళో కళ్ళు ఇచ్చాడండి, పలానా ఇప్పుడు కొంచెం నాకు తెలుసున్న టైంలోనే కళ్ళు దానం ఇచ్చాడండి. అది మాకు ఎందుకో గుర్తుకొచ్చిందండి,
అట్టట్టుగా గుర్తుకొచ్చి ఇతను తీసుకెళ్ళి మనం ఇంటికాడ పెట్టుకోవాలంటే అన్ని కళ్ళెదురు పెట్టుకుని మనం ఎక్కడ తింటాం, తినలేము, చూడలేము, ఉండలేము. అదే దిగులుగా ఉంటుంది మనకి. మళ్ళీనేమో ఇరుగు పొరుగునేమో తీసుకొచ్చేయరు అంటారు. ఏం చేద్దామే, ఇలాగ ఎవరైనా అవయవ దానాలు తీసుకునే వాళ్ళు ఉంటారో ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగనా నేనంటే మేమిద్దరం వెళ్ళి కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాము. కిరణ్ గారు డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే మీకు వచ్చిన ఆలోచన లేకపోతే ఎవరికన్నా వచ్చిందా అని అడిగాను. ఎవరికీ రాలేదండి, మా మిస్సెస్ మేమే అనుకున్నామండి. మామూలుగా మేము మాట డిస్కస్ చేసుకునేటప్పుడు ఇది అనుకున్నామండి, ఎలాగితే బాగుంటుంది కదా, ఎలాగ తల అంతా పనికి రావట్లేదు అన్నారు కదా మీరు డాక్టర్ గారు, ఇలాగ ఎవరికన్నా ఇస్తేనే మన బిడ్డ పేరు చెప్పి వాళ్ళైనా కొంచెం బతుకుతారు కదా అని మాకు వచ్చి అప్పుడు మేము వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు వెంటనే డాక్టర్ గారు మంచి ఆలోచన వచ్చిందమ్మా మీకు, మేము చెప్పకూడదు కానీ మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీకు వచ్చిందంటే మాకు ఎవరు చెప్పలేదండి, మాకే వచ్చిందండి. మంచి ఆలోచన మాకు కూడా వచ్చింది ఈ ఆలోచన చెప్పినా కానీ ఒక బిడ్డ వాటిగా చెప్పకూడదు మేము అని డాక్టర్ గారు కూడా వెంటనేనండి ఫోన్ చేశారు. కిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేసి పలానా డాక్టర్ గారు జోగినాయుడు ఆ డాక్టర్ గారికి వైజాగ్ ఫోన్ చేసినట్టుగా ఆ డాక్టర్ గారు వెంటనే మాకు ఫోన్ చేశారు. అమ్మ మీరు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేయారా లేకపోతే మీకు ఇచ్చేస్తున్నారా ఏంటి అని మీకు కిరణ్ గారు మాట్లాడారు. మీరు డాక్టర్ గారు చూసుకున్నారు, ఏం మాట్లాడారో మాకు తెలియదు. మాకైతే కిరణ్ గారు ఒకటే చెప్పారు, ఇది ఎక్కడ తీసుకెళ్ళినా పనికి రాదు అని చెప్పారండి. మేము ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అప్పుడు దాన్ని బట్టి మాకు ఈ ఆలోచన వచ్చిందండి. మాకైతే ఎవరో చెప్పింది కాదు, ఎవరో చెందింది కాదండి, మాకే ఆలోచన వచ్చిందండి ఇది. అప్పుడు సరే అమ్మ అయితే మీరు పని చేయండి, నేను అంబులెన్సు ఒక కారు పురమాయిస్తాను, మీరు డైరెక్ట్ వైజాగ్ వచ్చేయండి అని మేము వైజాగ్ వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ జరిగింది. అక్కడికి వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 5 గంటలకల్లా బయలుదేరామండి భీమవరాన్ని. అక్కడికి వెళ్ళినట్టుగా 1 గంటన్నర అయ్యింది. వాళ్ళు రిస్క్ చేసుకుని గబగబా మళ్ళీ బాడీని పేషెంట్ని నింపుకునండి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ అవన్నీ రిజిస్ట్రేషన్ చేయించండి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత ఏమన్నా మేము ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన స్కానర్ 2 పక్కన పెట్టండి, పిల్లలు చూపించారు. ఇదిగమ్మా ఇది భీమవరం తీసింది, ఇది ఇక్కడ తీసింది, వాటికి ఏం మార్పు లేదమ్మా, ఏమీ అసలు అవకాశం లేదు కొంచెం కూడా అని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత 2 రోజులు ఉండాలమ్మా, 2 రోజులు పడుతుంది ఇవన్నీ చేయటానికి అన్నారు. సరే అండి అన్నారు. మాకు రూమ్ ఇచ్చారు, మేము రూమ్లో ఉండేవాళ్ళం. కుర్రోళ్ళనేమో మేమందరం రూమ్లో ఉన్నాండి. ఇద్దరు కుర్రోరు మాత్రం ఐసీయూలో కాడ ఉండాలమ్మా, అలా డాక్టర్ పిలుస్తారు, అప్పుడు ఒకసారి అందుబాటులో ఉండండి అని డాక్టర్ గారు చెప్పారు. ఆ తర్వాత వెళ్ళిన రోజున మళ్ళీ సాయంత్రం 7-8 మళ్ళీ వేరే డాక్టర్ గారు వచ్చి ఈ ఆలోచన మీకు వచ్చిందా, ఎవరికన్నా వచ్చిందా, మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేశారంటే మాకు ఎవరో చేయలేదండి, మాదే వచ్చిందండి, మేము మాట్లాడామండి. ఇలాగప్పుడు జోగినాయుడు గారికి మాట్లాడామండి, ఆయన పురమాయిచ్చారండి అని. సరే అమ్మ అయితే చాలా మంచి పని చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఆ రోజు అయిపోయింది. మళ్ళీ 11కి వేరే డాక్టర్ గారు వచ్చి రూమ్కి వచ్చారు. ఆయన కూడా సేమ్ క్వశ్చన్, నేనేపటికి నేనే అయితే మీరు 4 సంతకాలు పెట్టమ్మా అని నా చేత 4 సంతకాలు పెట్టించుకున్నారండి. తర్వాత మళ్ళనాడు ఇంకా ఆపరేషన్కి వెళ్ళిపోతుంది అనగా 6 గంటలకు వెళ్ళిపోద్ది అన్నారు. సాయంత్రం 6 లేదు 8 గంటలకు వెళ్ళింది. మళ్ళీ ఇలాగ మధ్యాహ్నం 12-1 గంటకి ఏరే డాక్టర్ గారు మళ్ళీ పిలిచి ఇలాగా కొంచెంగా సంకేతాలు ఉన్నాయమ్మా, మెదడు నుంచి కొంచెంగా అందుకుంటున్నాయి, అవి తీస్తేనే కానీ అప్పుడు కూడా మాకు కొన్ని సంకేతాలు అయినా కొద్ది మాకు బెమ్మ వచ్చిందండి. ఏదో మూలన ఎక్కడో ఆశ ఉందండి, ఏదో ఉంటాడో ఇది చేస్తాడు, పోనీ ఎంత డబ్బు అయినా ఖర్చు పెడదామండి, కనీసం మీరు ఏదైనా సహకరించండి, ఏదైనా మీ వల్ల అవుతుందండి. అవి కాదమ్మా కొంచెంగా ఉన్నాయి, కొంచెమే పని చేస్తున్నాయి, 1% పని చేస్తున్నాయి అంతే తప్ప దాని మించి అంతకంటే ఏం కాదు, కానీ అవి తీసిన తర్వాత మేము పని చేయాలమ్మా. మళ్ళీ మా డాక్టర్ గారు ఆరోగ్యశ్రీ ఇది కదా, ఆరోగ్య మిత్ర కదా, ఆరోగ్య జీవన దీన్ని ఇంటికి ముట్టుకోకూడదమ్మా అని ఆ రోజు అది చెప్పిన తర్వాత సాయంత్రం 8 గంటలకి ఆపరేషన్ చేయడానికి లోపలికి తీసుకెళ్ళారు. ఏ పార్ట్స్ అనేవి రిపోర్ట్ ఉందా, రిపోర్ట్ అండి. అంటే ఇలాంటి మారుమూరు ప్రాంతంలో ఇలాంటి ఆలోచనలు రావడం చాలా అరుదు. మీకు వచ్చింది ఏ విధంగా? మాకు అదే వచ్చి మామూలుగానే వచ్చింది, ఎవరు మా ఊరు ఆయన చేసిన అంటున్నారు కదండి, ఆ విధంగానే నాకు ఆలోచన వచ్చింది. మరి ఇక్కడేమో తీసుకెళ్ళిపోయి ఇంటికాడ పెట్టుకోండి అంటున్నారు, తీసుకెళ్ళిపోయినా ఎక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, అలాంటి మనం తీసుకెళ్ళి ఇంటికాడ ఏం పెట్టుకుంటారో మాకు ఆలోచన వచ్చిందండి. అంటే మీరు హాస్పిటల్లో ఉండగానే ఆ పార్ట్స్ అనేవి ఎవరికైనా ఇచ్చారు?
అది అయితే అండి మేము ఉండగానైతే ఎవరో కనిపించలేదు కానివ్వండి, మామూలుగా తర్వాత ఎవరికైనా పెడతామండి అని మేము ఉండగైతే ఒక అమ్మాయి ఇచ్చింది, కిడ్నీ పెడతారని మాకు అక్కడ రూమర్గా తెలిసింది. అంటే డీటెయిల్గా కాదు, రూమర్గానే ఆ అమ్మాయి అని కంపౌండర్లో మామూలుగా మంచి ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా ఏమన్నారంటే ఏమన్నా ఎవరు వెళ్తుంది అమ్మాయి వెళ్తుంది వెనకాలంటే మీ ఓడి కిడ్నీ ఆ అమ్మాయికి పెడుతున్నారని అది ఒకటే తెలిసింది. తర్వాత లోకల్లోనూ వాడుకున్నారంటే కనమండి మనకైతే చెప్పలేదు, డీటెయిల్ ఏం చెప్పలేదు. ఆసుపత్రి వైద్యులు కూడా మీ అబ్బాయి మీద పూల వర్షం కూడా కురిపించిన పరిస్థితి అక్కడ. ఉందండి. అయిపోయిన తర్వాత అండి 1 గంట ఆ టైంకి ఆపరేషన్ అయిపోద్దమ్మా, మీరు 1 గంటకి బయలుదేరి వెళ్ళిపోయినా పర్వాలేదు అంటే మేము 1 గంటకి వెళ్ళిపోతాం. 1 గంటకి వెళ్ళడం కుదరదు, మా డాక్టర్లు మా స్టాఫ్ అందరూ వస్తారు, వచ్చిన తర్వాత ఈ ఏంటిది గౌరవందనలతో సాగనంపాలమ్మా, మేము అలాగా వెళ్ళకూడదు, మేము 8 మీరు రెడీ అయ్యి కిందకు వచ్చేయండి, మా డాక్టర్లు మా స్టాఫ్ అందరూ వచ్చేస్తారు 8 అంటే మేము 8 బయటకు వచ్చేసాను, సెలార్లోకి వచ్చేసి అక్కడ నుంచున్నామండి. ఒక 50 మీటర్లు గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ వేసారండి, దాని మీద మొత్తం పూలంతా పరిచి అక్కడి నుంచి జరుపుకుంటా మనం సెల్యూట్ చేసుకుంటా తీసుకొచ్చి మనం అంబులెన్స్ దాకా మనకు సాగనంపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.